హాయ్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పొద్దున్న చేసిన పప్పు చాలా మిగిలిపోయింది కాబట్టి ఆ పప్పు వేస్ట్ చేయకుండా ఆ పప్పుతో అయితే సాంబార్ చేస్తున్నాను. కాబట్టి అందుకు కావాల్సిన వెజ్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఉప్పు, కారము, తిరువాత గింజలు, అదేవిధంగా ఉల్లిగడ్డ, టమోటా, తర్వాత వచ్చేసి చింతపండు పులుసు, వంకాయలు, ఉర్లగడ్డలు, నాతో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక తపాల పెట్టి అందులో ఆయిల్ వేసాను. అలా ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసానండి. ఇలా పోపు ఎర్రగైన తర్వాత మనము ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకున్న తర్వాత ఆ ఉల్లిగడ్డలు కాస్త ఫ్రై కావాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత నేనైతే టమోటా, అదేవిధంగా నా దగ్గర అందుబాటులో ఉన్న కూరగాయలు అయితే నేను వేస్తున్నాను. టమోటా, అదేవిధంగా వంకాయ, ఉర్లగడ్డలు వేస్తున్నాను అనమాట. ఆ వంకాయ, ఉర్లగడ్డలు కలర్ షేడ్ అవుతాయని చెప్పేసి నేను ఉప్పు నీళ్ళలో అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. లేకపోతే నల్లగా వచ్చేస్తాయి కదా అని. చూడండి, ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత టమోటా, వంకాయ, ఉర్లగడ్డ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి అలా కలిపి ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కానీ ఆ ఉప్పు, కారం, పసుపు వేసేటప్పుడు ఆ వీడియో అయితే మిస్ అయిందండి. కారం అయితే ఆల్రెడీ నేను పప్పులో వేశాను కాబట్టి కాస్త తక్కువగానే వేశాను అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట, హాఫ్ బాయిల్ అయ్యేదాకా. లేదంటే సాంబార్ అయితే తొందరగా ఉడికిపోతుంది, కానీ ఉర్లగడ్డ, వంకాయలు తొందరగా ఉడకవు కదా. కాబట్టి అవన్నీ కూడా లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు అవి కాస్త మగ్గిన తర్వాత మనం మిగిలిపోయిన పప్పును అందులో వేసుకోవచ్చు. అలా పప్పు అంతా కూడా వేసి ఒక్కసారి కలుపుకొని కాస్త ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు పిండుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ చింతపండు పులుసు కూడా అందులోకి వేసి ఒక్కసారి కలుపుకొని కాస్త అయితే ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మనం ఆ పప్పుకి ఎంతైతే నీళ్లు పడతాయో అన్ని నీళ్లు వేసి తర్వాత నా దగ్గర పచ్చి కరివేపాకు అందుబాటులో లేకపోతే నేను ఎండు కరివేపాకే వేశాను. అలా ఎండు కరివేపాకు, సాంబార్ పొడి వేసి సాంబార్ కూడా మొత్తం బాగా ఉడికేలాగా ఉడకనిచ్చుకోవాలి. మనకి పప్పు వేస్ట్ అవుతుంది అన్న బాధ లేదు, అదే పప్పు తింటున్నామనే బాధ లేదు. హ్యాపీగా వేడి వేడి సాంబార్ తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక్కసారి కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ బంద్ చేసుకుంటే వేడి వేడి సాంబార్ రెడీ.